హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మార్నింగ్ లెగడానికైతే లేట్ అయిపోయిందండి. 6:30 అయితే అయిపోయింది. బయట తుడుచుకొని, ముగ్గు పెట్టుకొని, కల్లాపేసుకొని, ముగ్గు పెట్టుకొని, ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి 7 అయితే అయిపోయిందండి. ఇంకా 15 మినిట్స్‌లో అయితే బాక్స్ అయితే రెడీ అవ్వాలండి రోజు. 15 మినిట్స్ మాత్రమే ఉందండి రోజు బాక్స్‌కైతే. అసలు చాలా లేట్ అయిపోయిందండి. అసలు నిన్న ఒంట్లో బాగోక కొంచెం లెగడం అయితే లేట్ అయిపోయిందండి. నా చాలా మైగ్రేన్ నొప్పైతే మైగ్రేన్ పెయిన్ అయితే వచ్చిందండి నిన్న. అందుకనే లేట్ అయిందండి. అందుకని ఇప్పుడైతే బాక్స్‌లో అయితే రెడీ చేసేసుకుందామండి ఫాస్ట్‌గాను. ఇదిగో నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేసానండి. నేను ఈరోజైతే క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే వండుదాం అనుకున్నానండి. ఇదైతే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చండి ఫాస్ట్‌గా. ఫాస్ట్‌గా కట్ చేసుకోవచ్చు. ఫాస్ట్‌గా అయితే కర్రీ అయితే అయిపోతుంది. ఇదిగో నేనైతే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఫాస్ట్‌గా అయిపోతే అయిపోతుందండి కూర అయితే. అంత ఈజీగా ఉంటదని ఇంక ఇది చేసేస్తున్నాను క్యాప్సికమ్ కూర. మా ఇంట్లో కూడా పిల్లలు కూడా తింటారండి. ఇదిగోండి ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఉప్పైతే వేసుకుందామండి సాల్ట్. సాల్ట్ వేసుకొని త్వరగా ఉల్లిపాయ అయితే త్వరగా మగ్గుద్ది కదండీ సాల్ట్ వేసుకుంటే. ఇదిగోండి వేసుకొని ఒక్కసారి తిప్పుకొనండి మూత అయితే పెట్టేసుకుందామండి. ఈ రోజైతే అసలు లేచిన వేళైతే చాలా బావుందండి ఈ రోజైతే. అస్సలండి మాకు బయటన్ని తుక్కు పడేద్దామని బయటికి వెళ్ళానండి. బయటికి వెళ్తే అదే గేట్ మీద ఉందండి పాము. అది చెట్లు ఎక్కుద్దంటేనండి పామయితే. అది గేట్ మీదయితే ఉందండి. చుట్టబెట్టుకొని ఉందండి గేట్ మీద. గబుక్కని నేను వంటగది డోర్ తీసుకొని బయటికి వెళ్తున్నాను. వెళ్తే అలాగా నా పక్కకే ఉందండి పైకి నాలుక బయటకి తీస్తూ ఉందండి బాబు. ఈరోజైతే జస్ట్ దానికి నాకు 2 అడుగుల దూరం అంతే అండి. లేతే నేను చెయ్యేసేద్దును దాని మీదయితే నేను. కొంచెం ఉంటే జస్ట్ మిస్ అండి అసలు. ఈరోజైతే లేచిన వేళ చాలా బావుందండి అయితే. అసలు పామయితే పాము నన్ను చూసి అది పరిగెట్టిందండి. దాన్ని చూసి నేనైతే పరిగెట్టానండి. ఈరోజైతే ఆ గేట్‌నయితే చుట్టబెట్టుకొని ఉందండి అసలు పామయితే. చాలా భయమేసిందండి. ఇదిగో నేనిక్కడైతే వామ్ వాటర్ అయితే కాచుకుంటున్నానండి. దానికైతే పక్కన పెట్టాను నానతాయి కదండీ! వాము, జీలకర్ర అని పక్కనైతే పెట్టాను. ఇదిగోండి ఉల్లిపాయలయితే మగ్గుతున్నాయండి. ఈరోజు నిజంగా అండి పక్కనే లేట్ అయిందని ఒక కంగారు. ఓ పక్కనేమో పాము భయం. అది నేనెళ్ళకపోతే ఇటు మా పక్కకైతే వచ్చేదునండి అది. అది నేనెళ్ళటం వల్ల పక్క వాళ్ళ దొడ్లోకైతే వెళ్ళిపోయింది. అసలు గేట్‌ని చుట్టబెట్టుకొని ఉందండి అసలు పామయితే. చాలా భయమేసిందండి అదైతే. ఇగోండి ఇక్కడైతే టమాటాలయితే వేసుకుంటున్నానండి. అసలు ఈ రోజైతే చాలా లేచిన వేళైతే చాలా అదృష్టం అండి. అసలు జస్ట్ మిస్ అండి. దానికి నాకునైతే అది నా వైపు చూసింది. నేను దాని వైపు చూసానండి. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినట్టు ఉందండి ఈరోజైతే. చాలా గుండె మాత్రం దడదడగనే ఉందండి ఈరోజైతే. చాలా అంటే చాలా భయమేసిందండి అసలు. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఉప్పు, కారం, పసుపయితే వేసుకుంటున్నానండి. ఇదిగోండి పిల్లలైతే ఇప్పుడే లేచారండి. లేచైతే ఒక్కళ్ళు బయటకొస్తున్నారు. ఇదిగోండి. ఈ లోపలైతే వాటర్ బాటిల్స్ అయితే పట్టేసుకుందామండి. అది మగ్గుతా ఉంటే ఈ లోపల వాటర్ బాటిల్ పట్టేసుకుంటే ఆ వర్క్ కూడా పూర్తవుతుంది కదండీ. టైం మేనేజ్ చేసుకుంటే అండి ఈజీగా అయిపోతుందండి. మనం ఎంత లేట్‌గా లేసినా మనం ప్రిపరేషన్ అన్నదే ముందు రోజు చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి. ఏం వండాలి? ఏంటి? అన్నది ముందు రోజు చేసుకొని ఉంచుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుందండి వంట. వంట ఎంతసేపండి జస్ట్ ఒక 30 మినిట్స్ స్పెండ్ చేస్తే వంటయితే అయిపోతుందండి. ఇదిగోండి నేను ఇక్కడైతే వాటర్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి. వాటర్ అయితే వేసుకొని మూతయితే పెట్టేసుకుందామండి. అదైతే ఉడుకుతా ఉంటది కూర. ఈ లోపల ఇంకా చిన్న చిన్న పనులయితే చేసుకోవచ్చండి కూర ఉడికే లోపల. ఇదిగోండి కూరైతే ఉడుకుతా ఉంది. ఇదిగోండి. ఈజీగా అయిపోద్దండి. ఇందులో అయితే మసాలాలు గట్టా ఏం వేయలేదండి ఈరోజైతే. ఏం మసాలాలు గట్టా ఏం వేయకుండా అయితే వండేసాను. ఇగో పక్కనైతే రైస్ అయితే అయిపోయింది. రైస్ అయితే వార్చేసుకున్నానండి. కుక్కర్‌లో రైస్ అయితే మా వారైతే తినరండి. ఇంక అందుకనే మేము కూడా కుక్కర్‌లో రైస్ అయితే పెద్దగా అయితే తినము. ఇంకా వార్చేసుకుంటానండి రైసు. మార్నింగ్ ఒక పూటే కదండీ! ఈవినింగ్ అయితే ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తానండి. చపాతీ గాని ఏదో ఒకటి వేస్తానండి. ఒక పూటే కదండీ! ఇదిగోండి పక్కనైతే రైస్ అయిపోయింది కదండీ! వామ్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. ఓ పక్కన పిల్లల బాక్స్‌లయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి రెడీ చేస్తున్నాను. ఇదిగోండి నేనైతే ఇక్కడైతే తొరకలైతే తీస్తానండి. ఇగ ఇలాగ డబ్బా ఫుల్ అయిపోతే అప్పుడు చేస్తానండి. 10 రోజులకి గాని, 15 రోజులకి గాని డబ్బా అయితే ఫుల్ అయిపోద్దండి. అప్పుడైతే వెన్నపూస అయితే చేస్తాను. నెయ్యి చేస్తాను. ఇదిగోండి ఓ పక్కన కర్రీ కూడా అయిపోయిందండి. దగ్గరకైతే కర్రీ కూడా అయిపోయింది. ఓ పక్కన మా వారికైతే కొంచెం కాఫీ అయితే కలుపుతున్నానండి. ఇదిగోండి కాఫీ.
నేనైతే కాఫీ గాని, టీ గాని తాగనండి. నాకు గ్యాస్ట్రిక్ ఉండటం వల్ల నేను మానేశాను. అయితే ఇదివరకైతే చాలా తాగేదాన్ని టీ అయితే. నేనిప్పుడైతే మొత్తం మానేశానండి. కాఫీ గాని, టీ గాని ఎప్పుడైనా తాగితే పాలు తాగుతాను అంతే అండి. ఇదిగోండి కూర కూడా అయిపోయింది. ఇదిగోండి. పిల్లలకైతే ఈరోజైతే టిఫిన్ చేయడానికి టైం సరిపోదని, ఇంక అందుకే పిల్లలకైతే కొంచెం యాపిల్స్ అదే ఉంటే ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే కొంచెం కట్ చేసి ఇచ్చేసానండి. ఈరోజు యాపిల్ ఇచ్చానని చాలా బాధగా అయితే తిన్నారండి. ఆ! పొద్దున్నే టిఫిన్‌లు చేయాలంటే తినలేరండి ఇగ పిల్లలు కదండీ. మార్నింగే స్కూల్‌కెళ్ళే హడావుడి మార్నింగే తినాలంటే తినలేరండి. అదే 9, 10 ఆ టైంకి చేసేస్తే తింటారు గానీ, స్కూల్‌కెళ్ళే ముందు ఆ టిఫిన్‌లు తినమంటే చాలా బాధపడిపోతున్నారండి అసలు. ఇదిగోండి ఇక్కడైతే కర్రీ అయిపోయిందని పిల్లలకైతే బాక్స్ అయితే సర్దుతున్నానండి. పిల్లల బాక్సులు సర్దండి. పే పాపకైతే జడలయితే వేయాలండి. ఇదిగోండి ఇక్కడ పాపకైతే పెరుగైతే పెడతానండి. మా బాబయితే పెరుగు తినడండి. అంతగా ఎప్పుడో గాని తినడండి పెరుగు. వాడికి కావాలితే గనుక ఆడికి పెట్టించుకుంటాడు. ఇదిగోండి పాపకైతే పెరుగు గట్ట వేసి పెడతానండి. ఇదిగోండి పాపకైతే డైలీ పెడతానండి పెరుగైతే. ఇదిగోండి పెరుగు పెట్టి ఇప్పుడైతే ఇయన్నీ సర్దుకోనండి. మార్నింగ్ అంటే హడావుడండి బాబు. హడావుడి అసలు. ఇదిగోండి. ఇప్పుడైతే పాపకైతే జడలయితే వేయాలండి. ఇగోండి ఎవరికి బాక్స్‌లయితే ఆళ్ళకి పెట్టేస్తానండి. ఇగోండి పాపకైతే జడలు వేసండి. ఇగోండి అక్కడికే 7:30 అయిపోయిందండి. ఇంకా మంచాల మీద నుంచయితే మా శ్రీరామ్ అయితే ఇంకా లెగలేదండి. లెగరా లెగు, లెగు, లెగు అంటే గాని లెగరండి. మార్నింగ్ లేస్తారు ఫోన్‌లు అట్టు కూర్చుంటున్నారు మార్నింగే. 8 కల్లా అయితే స్కూల్‌లో ఉండాలండి. మార్నింగే లెగడం, ఫోన్‌లు అట్టు కూర్చోవడం అండి. అసలు ఫోను మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద పెడితే చాలా బావుంటదండి పిల్లలైతే. పిల్లలందరూ ఫోనుకదే అడిక్ట్ అయిపోతున్నారండి బాగా. ఇదిగోండి పాపకైతే జెల్లయితే వేసేస్తున్నాను. ఇగోండి ఈరోజు యాపిల్ తినడానికి కొంచెం బాధపడుతూ తింటుంది. ఇదిగోండి. అయితే జెల్ వేసేసి బాక్సెస్ అయితే రెడీ చేయాలండి. ఈ రోజంతా అయితే హడావుడైతే సరిపోయిందండి ఈరోజు మాకైతే. నిజంగా అండి పిల్లలైతే ఇంకా లెగవలేదండి అప్పటికైతే. పాము ఇంకా నయమండి ఇంకా పిల్లలైతే వెళ్ళలేదండి బయటికి. నేనే వెళ్ళాను గానీ, అసలు పిల్లలెళ్తే భయపడిపోద్దండి. మా పాపైతే ముందే భయపడిపోద్దండి అసలు. ఇదిగోండి పాపకైతే జెల్లయితే అయిపోయిందండి. ఇదిగోండి బాక్సెస్ అయితే ఎవరికాళ్ళయి అయితే క్లోజ్ చేసి పెట్టేస్తానండి. లేకపోతే ఒకసారి అలాగే జరిగిందండి. ఒకసారి పాప బాక్స్ ఏమో బాబుకి, బాబు బాక్స్ ఏమో పాపకైతే ఎళ్ళిపోయిందండి. ఇద్దరు ఒకే స్కూల్ వాళ్ళైతే మార్చుకున్నారు. వెంటనే ఎవరికాళ్ళకైతే సెపరేట్‌గా అయితే పెట్టేసాను. ఎవరి బాటిల్ వాళ్ళకి పెట్టేసాననుకోండి మనకైతే ఈజీగా అయితే తెలుస్తదండి. అలాగే మారిపోయానండి. ఇంటికొచ్చిన తర్వాత అమ్మ బాక్సులు మారిపోయినాయి అమ్మ ఈరోజు అని అన్నారు ఒకరోజైతే. అది ఇంకా ఎవరియి ఆళ్ళే ముందు ప్యాక్ చేసేసండి ఎవరికైనా సెపరేట్‌గా అయితే పెట్టేసుకొని ప్యాకింగ్ అయితే చేస్తానండి బాక్సులయితే. ఇదిగోండి బాక్సులయితే అయిపోయినాయండి. 7:50 కల్లా అయితే సర్దేశానండి ఈరోజు బాక్సులయితే. ఇదిగోండి బాక్సులయితే రెడీ అండి. ఇప్పుడు మా వారికి కొంచెం పాలైతే కలిపేసి ఇచ్చేసానండి. కొంచెం ఆయనకి కూడా కలిపేసి ఇచ్చేసాను. ఆయన పెద్ద అయితే టిఫిన్ అయితే తినరండి. ఆయన టిఫిన్ తినమంటే ఒక ఇడ్లీ, 2 ఇడ్లీ అంతే అండి. ఆయన తినేది టిఫిను. ఇదిగోండి పిల్లలైతే స్కూలుకైతే వెళ్తున్నారండి. ఇదిగోండి. పిల్లలైతే వెళ్తున్నారు. 7:50 అయితే అయిందండి టైమయితే. 8 కల్లా అయితే స్కూల్లో ఉంటారండి. స్కూల్ కూడా ఇక్కడ లోకలేనండి మాకు స్కూలు. ఇదిగోండి. ఇదిగోండి చెప్తున్నారండి. ఇదిగోండి వీళ్ళైతే స్కూలుకైతే వెళ్లారండి. ఇదిగోండి. అక్కడ వెనకాల ఉన్నది అయ్యప్ప స్వామి గుడండి మాకైతే. ఇదిగోండి పిల్లలైతే ఎళ్లారు కదండీ! పీస్‌ఫుల్‌గా ఒక 10 నిమిషాలు రిలాక్స్‌గా హాట్ వాటర్ అయితే తాగుతానండి. నిజంగా పొద్దున్న హడావిడి పక్కనేమో తలపోటండి. మైగ్రేన్ పెయిను. అసలు, అసలు చాలా చిరాకుగా ఉందండి అసలు. ఇదిగో నేనైతే హాట్ వాటర్ అయితే వాము, జీలకర్ర వాటర్ అయితే డైలీ తాగుతానండి. గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే గనక తగ్గుద్దండి. డైలీ కొంచెం గోరువెచ్చగా అయితే తాగితే అండి మనకి బావుంటదండి. ఓ పక్కనేమో కోల్డ్ అండి. కాఫ్. ఓ పక్కన మైగ్రేన్ ఉన్న మైగ్రేన్ ఉన్న వాళ్ళకైతే కోల్డ్ గాని పట్టిందంటే చాలా బాధండి అసలు. ఇదిగోండి మళ్ళీ 11:30 అవ్వగానే మా పాప అయితే ఇంటికొచ్చేసిందండి. హెడేక్ వచ్చేస్తుందని ఇంటికొచ్చేసిందండి. అదిగోండి టాబ్లెట్ అయితే ఇచ్చానండి. టాబ్లెట్ వేసుకొని అయితే పడుకుంది. నేనైతే కొంచెం కూరగాయలైతే నిన్న నైట్ తెచ్చారండి. ఇవైతే సర్దుకుంటున్నాను.
ఉల్లిపాయలు కబోర్డ్‌లో పెడితే కుళ్ళిపోతున్నాయండి. ఇంక అందుకని ప్లేట్‌లో పెట్టయితే గాలికైతే పెడతానండి. అలా అయితే కుళ్ళిపోకుండా అయితే ఉంటాయి. ఇగోండి కూరగాయలు. కూరగాయలండి కార్తీక మాసం కదండీ! చాలా రేటు ఉన్నాయండి అసలు కూరగాయలసలు. కార్తీక మాసంలో అసల చాలా అంటే చాలా రేటున్నాయండి. ఇగోండి ఇవైతే క్లాత్ బ్యాగ్స్ అండి ఇవి. ఇగోండి ఇవైతే దాస్తానండి. ఒకవేళ దేనికన్నా వచ్చినా కూరగాయలు పెట్టుకోవడానికైతే బావుంటున్నాయండి ఇవైతే. ఇవ్వండి. కూ కూరగాయలైతే మండిపోతున్నాయండి కార్తీక మాసంలో. చిక్కుడుగాయలు పావు కేజీ 100 అంటండి. పావు కేజీ 100 అంటే కేజీ 400 అండి చిక్కుడుగాయలు. మీ ఊళ్ళో ఎంతో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ కాకరకాయలైతే నేనైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టట్లేదండి. పాపైతే కొంచెం కాకరకాయ కారం అయితే చేయమంది. దానికోసమని నేనైతే పక్కనైతే పెట్టేసుకున్నానండి కాకరకాయలైతే. ఇంక ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టనండి. ఇంకా కాకరకాయ కారానికైతే చేసేద్దామని ఇంకా బయటైతే ఉంచుకున్నాను. ఇగోండి పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు దేనికదైతే డివైడ్ చేసుకొని నీట్‌గా అయితే బాగు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి రేపొద్దున కూర చేయడానికి కూడా ఈజీగా ఉంటదండి. ఇగోండి పచ్చిమిర్చి ఏమో తొడిమలు తీసుకొని పెట్టుకుని కవర్‌లో అయితే వేసుకుంటానండి. నేనైతే ఇలా కవర్‌లో అయితే పెట్టుకొని కూరగాయల బుట్టలో అయితే సర్దేసుకుంటానండి ఫ్రిడ్జ్‌లో అయితే. ఇదిగోండి ఇప్పుడు చిక్కుడుకాయలయితే చేసుకుంటున్నానండి. రేపొద్దున కూర వండడానికి కూడా ఈజీగా ఉంటదండి. మనం ముందు రోజు ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఏదైనా సరే, మనం ఏం వండాలి ఏంటి అని ముందు రోజు ప్లాన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మర్నాటికైతే హడావిడి కంగారు లేకుండా మనం లేట్‌గా లేచినా కూడా ఫాస్ట్‌గా అయితే వంట అయిపోతుందండి. మనం ప్లాన్ చేసుకోకుండా ముందు రోజు పెట్టుకోకుండా ఉన్నామనుకోండి, దానికే టైం సరిపోద్దండి అసలు. నేనైతే ముందు రోజైతే ప్లాన్ చేసేసుకుంటానండి. ఏం వండాలి ఏంటి అన్నది ముందు రోజు పిల్లలైతే అడుగుతానండి. ఏం వండను అంటే ఆళ్ళకి ఏది కావాలంటే అది వండుతానండి. చిక్కుడుగాయలైతే మా వాళ్ళకైతే ఫేవరెట్ అండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే. అసలు అంత కాస్ట్ ఉన్న రేటు చిక్కుడుకాయలు తెచ్చుకున్నారండి వీళ్ళు. ఫేవరెట్ కర్రీ అండి మాకది. చిక్కుడుకాయ టమాటా. అసలు చాలా అప్పటికప్పుడు పాదు మీద కోసుకొని వండుకుంటేనే ఇంకా బావుంటదండి అసలు. మా అత్తయ్య గారు ఉన్నప్పుడైతే ఇదివరకు అయితే వేసేవారండి పాదులు మా అమ్మ వాళ్ళు గాని. ఇప్పుడైతే పాదులు ఏమి పెట్టట్లేదు. అప్పుడైతే ఫ్రెష్‌గా అయితే కోసి వండేవారండి కూరలైతే. భలే ఉంటాయండి ఫ్రెష్‌గా చిక్కుడుకాయలు అప్పటికప్పుడు కోసుకొని వండుకుంటే అండి బావుంటాయి. ఇదిగోండి ఇక్కడైతే నేను బాక్స్‌లో అయితే పెట్టేసుకుంటున్నానండి. బాక్స్‌లో అయితే పెట్టుకొని రేపు పొద్దున్నయితే కూర వండుకోవడానికైతే ఈజీగా ఉంటదండి. కడిగేసుకొని అందంగా కూరలో అయితే వేసేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడైతే తుక్కంతా ఎత్తేసుకుంటున్నానండి. తుక్కంతా ఎత్తేసుకొని బయటికెళ్ళడానికి భయమేసండి. అన్నీ తుక్కంతా వదులుకొని పెట్టుకున్నానండి రోజైతే. ఇదిగోండి. ఇగోండి ఇలా అయితే పెట్టేసుకున్నాను. సో, అయయితే ఇప్పుడైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటానండి. కూరగాయల బుట్టలో అయితే సర్దేసుకుంటానండి ఇవి. సర్దేసుకొని కొంచెం వంటగదయితే కొంచెం అయితే సర్దుకుంటున్నానండి. ఇందాక ఉప్పు, కారాలు గట్టా అన్నీ వంట చేసేటప్పుడు తీసానండి. గ్యాస్ పై పక్కన పెడదామంటే జిడ్డెక్కిపోతున్నాయండి బాగాను. జిడ్డుగా అయితే అయిపోతున్నాయి. ఇంక అందుకనే అక్కడి నుంచి తీసేసి కబోర్డ్‌లో అయితే సర్దేసుకుంటానండి. ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకొని మళ్ళీ ఏవైతే సర్దేసుకుంటాను. వంట అయిన వెంటనే అయితే సర్దేస్తానండి. పిల్లలెళ్ళిన తర్వాత సర్దుకొని కొంచెం అయితే తుడిచేసుకొని పెట్టేసుకుంటానండి. మనం వంటగది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామనుకోండి, నీట్‌గా అయితే ఉంటదండి. లేతే క్లీన్ చేయకపోతే గజిబిజి గందరగోళం కింద ఉంటదండి వంటగదైతే. ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసుకుంటానండి 4 రోజులకొకసారి. డైలీ అయితే కొంచెం పాటయితే చేసుకుంటానండి. డైలీ ఒక 30 మినిట్స్ అయితే క్లీనింగ్ అయితే పెట్టుకుంటానండి నేను. ఇంక నేనైతే శుక్రవారం, శనివారం, ఆదివారం అయితే బ్రేక్ ఇస్తానండి. ఎందుకంటే శుక్రవారం, శనివారం పూజ ఉంటది గదండీ! పూజ అయిన తర్వాతయితే తుడుచుకోం గదండీ! ఇంక అందుకనైతే ఆదివారం అయితే పిల్లలైతే ఉంటారండి. ఇంకా ఆదివారం వర్క్ అవ్వడమే కష్టమండి ఆదివారం అయితే నాకింట్లో. ఆదివారం అంటేనే ఫుల్ బిజీ డే అండి అసలు. సండే అంటేనే బిజీ డే ఇంట్లో లేడీస్‌కి. ఇదిగోండి నేనిక్కడైతే మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నామనుకో మనకి నీట్‌గా ఉంటదండి. బొద్దింకలు గట్టా ఏమీ రాకుండా ఉంటాయండి. నేనైతే ఈ లిక్విడ్ అయితే ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. నేనైతే ఇంట్లో అయితే తయారు చేసుకున్న జిడ్డు మరకలు ఏమన్నా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఈజీగా ఉంటదండి. మనం స్ప్రే చేసి ఒక 5 సెకండ్స్ అండి అలా ఉంచుకున్నామంటే స్ప్రే చేసిన 5 మినిట్స్ ఉంచండి క్లీన్ చేస్తే జిడ్డు మరకలు ఏమన్నా ఉన్నా కూడా నీట్‌గా అయితే పోతున్నాయండి. ఇదిగోండి. అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నానండి. ఇంగ ఉల్లిపాయలు కట్ట అయితే సర్దుకుంటానండి. కబోర్డ్‌లో పెడితే కుళ్ళిపోతున్నాయని ఇంకా ఇక్కడైతే గాలికైతే పెడుతున్నానండి ఉల్లిపాయలు. ఇదిగోండి కబోర్డ్స్ గట్టా లోపల డబ్బాలు గట్టా అన్నీ క్లీన్ చేసుకొని బయటైతే ఒకసారి తుడుచుకుంటానండి. జిడ్డు మనం చేత్తో పట్టుకుంటాం కదా! గబుక్కున జిడ్డు మరకలు గట్టా ఉంటాయి.
ఇదిగో నీట్‌గా ఇలా పెట్టుకున్నామంటే బొద్దింకలు గట్టా ఏమీ రాకుండాతే ఉంటాయండి. లేకపోతే బొద్దింకలతో అయితే వచ్చినాయంటే అండి అసలు పోవండి అసలు బొద్దింకలు. అది ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి బొద్దింకలైతే రాకుండా ఉంటాయండి. ఇదిగోండి. నీట్‌గా మొత్తం కబోర్డ్స్ అయితే క్లీన్ చేసుకున్నానండి ఈరోజైతే. ఈరోజైతే వంటగది అయితే పెట్టుకున్నానండి ఈరోజైతే. కొంచెం అలా రోజుకొక 30 మినిట్స్ చాలండి. మనం క్లీనింగ్‌కి పెట్టుకున్నామనుకోండి. మళ్ళీ ఎందుకంటే ఎక్కువ చేసినా మళ్ళీ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతున్నాయి. ఇంకా పనులైతే చేసుకోవాలి కదండీ మనం. ఇంకా పనులు అవి కూడా మనమే చేసుకోవాలి కాబట్టి చాలండి ఒక 30 మినిట్స్ గాని, 15 మినిట్స్ గాని. వంట అయిపోయింది. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీయే కదండీ! కొంచెం నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాం అనుకోండి. మనకి నీట్‌గా అయితే ఉంటది. పీస్‌ఫుల్‌గా అయితే ఉంటదండి. వంటగది చూసిన తర్వాత ఫ్రెష్‌గా అయితే అనిపిస్తదండి. వంటగది నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే నీట్‌గా అయితే ఉంటదండి. ఎప్పటికప్పుడు వంట అయిపోయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. మనకి ఏమీ రాకుండా ఉంటాయండి. బొద్దింకలు గట్టా ఏమీ రాకుండా ఉంటాయండి. ఇదిగోండి. చూడండి ఎంత నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకుంటానండి. వంట అయిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత. ఇదిగోండి ఇక్కడైతే బట్టలైతే ఆరేస్తున్నానండి. బట్టలైతే నాకు పైనైతే ఆరేసుకోవడానికైతే ఉండదండి. నా పైన హెవీ కరెంట్ లైన్ అయితే ఉంటుంది మాకు. పైనైతే ఆరేయడానికి అసలు పైకైతే ఎక్కమండి. ఇంకా గోడ మీదయితే పొద్దున్నుంచి సాయంత్రం వరకైతే ఎండ బావుంటదండి ఇటు గోడ మీదకైతే. ఆరేసుకొని ఇదిగోండి ఇప్పుడైతే టైం అయితే 12:30 అయితే అయిపోయిందండి. 12:30 అయితే అయిందండి. అప్పుడైతే కొంచెం సేపు పడుకునండి. ఇదిగోండి లేచి మళ్ళీ ఈవినింగ్ అయితే చపాతీ చేద్దామని ఇదిగోండి చపాతీకి 2 బంగాళదుంపలండి. కాబూలి చనా కాబూలి చనా కర్రీ అయితే వండాను చపాతీకి. 2 బంగాళదుంపలను ఇదిగోండి కాబూలి చనా వేసి ఇదిగోండి ఇందులోకి బిర్యానీ ఆకు, 2 లవంగాలు, యాలక్కాయలు, చెక్క వేసండి. కొంచెం వాటర్ అయితే వేసి అయితే పెట్టేసుకుంటున్నానండి. కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ లోపలైతే చపాతీకైతే పిండైతే కలిపేసుకుంటున్నానండి. ఇది ఆశీర్వాద్ అండి ఆట. ఇదిగోండి ఇప్పుడైతే ఒక్క స్పూన్ అయితే ఆయిల్ ఏసుకొని కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడైతే చపాతీ ముద్దలాగైతే కలుపుకుందామండి. ఇదిగోండి మెత్తగా అయితే ఇదిగోండి వాటర్ వేసుకొని చపాతీ ముద్దతో కలుపుకుంటున్నానండి. సాయంత్రం చపాతీకైతే చపాతీ విత్ కాబూలి చనా కర్రీ. ఇదిగోండి చపాతీ అయితే కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకొనండి ఇది మనకి కలిపేసుకున్నాం అనుకోండి పక్కన కర్రీ ఉడుకుతా ఉంటది. ఆ శనగలు ఉడుకుతా ఉంటాయి. ఓ పక్కన ఇదైతే నానుతూ ఉంటదండి. ఈ లోపలైతే నేనైతే పప్పయితే నానబెట్టానండి ఇడ్లీకైతే. నేనైతే ఇవైతే కలిపేసుకొని పక్కనైతే పెట్టుకుంటానండి. ఇది కూడా అందులో నానుతా ఉంటది. మనం టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటే అండి ఈజీగా అయితే అయిపోతుందండి. ఓ పక్కనేమో కుక్కర్‌లో కర్రీ అయితే పెట్టానండి. ఓ పక్కన పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నామనుకోండి. ఓ పక్కన ఇది నానుతుంది. ఓ పక్కన అది అవుతుంది. నెక్స్ట్ మనమైతే పిండయితే రుబ్బుకోవచ్చండి. ఈజీగా అయితే ఉంటదండి. ఇదిగోండి ఇక్కడైతే ఇది కస్తూరి మేతి అండి. ఇది కర్రీకి నేను వేయించుతున్నాను. ఇదైతే ఇంట్లోనే తయారు చేసుకున్నాను నేనైతే. ఇదిగోండి కస్తూరి మేతి పాన్ మీద కొంచెం హీట్ చేస్తే అండి అది మనకి చేత్తో నలిగితే నలిగిపోతుందండి. కస్తూరి మేతి కర్రీలో లాస్ట్‌లో అయితే వేస్తాం కదండీ! ఇదిగోండి. ఇదైతే వేగుతుందండి. సిమ్‌లో అయితే పెట్టి నేను ఈ లోపలైతే పప్పయితే కడుగుతున్నానండి. నేనైతే ఇడ్లీకైతే పప్పయితే వేశానండి. ఇదిగోండి. పప్పయితే కడిగేసుకొని ఇప్పుడు గ్రైండర్‌లో అయితే వేసుకుందామండి. ఇదిగోండి ఇదైతే వేగిపోయింది. ఇదిగోండి. ఇది వేగిపోయింది. అంతలోనైతే నేనైతే పప్పయితే కడిగేసుకున్నాను. పప్పు కడిగేసుకొని ఇప్పుడైతే గ్రైండర్‌లో అయితే వేసుకున్నానండి. గ్రైండర్‌లో కూడా ఒకసారయితే కడుక్కుందామండి. గ్రైండర్ కడుక్కొని ఇప్పుడైతే పప్పయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి. నీట్‌గా అయితే కడిగేసాం. ఇప్పుడైతే కడుక్కున్నాను కదండీ గ్రైండరు. ఇప్పుడు అందులో అయితే పప్పయితే వేసేసుకుంటున్నానండి. పప్పయితే నలుగుతూ ఉంటదండి ఓ పక్కన. ఇదిగోండి. ఓ పక్కన నేనైతే రవ్వయితే కలుపుకుంటున్నానండి. ఇడ్లీ రవ్వ. నేనైతే వాటికైతే 3 అయితే వేస్తానండి. మనకి పిండి వదుగుని బట్టయితే వేసుకోవచ్చండి. మనకి పిండి వదుగుని బట్టయితే ఒక్కొక్కళ్ళైతే 4 అయితే వేసుకుంటారండి. మనకి పిండి వదుగా వస్తది కదండీ ఒక్కోసారయితే అప్పుడైతే 4 అయితే వేసుకోవచ్చండి. నేనైతే 3 వేస్తున్నానండి. ఇదిగోండి. 3 గ్లాసులు రవ్వయితే వేసి నేనైతే శుభ్రంగా కడిగానండి. 3 సార్లయితే శుభ్రంగా అయితే కడుక్కుంటానండి. శుభ్రంగా కడిగేసుకొని ఇదిగోండి. ఓ పక్కన కర్రీ, ఓ పక్కన పిండి, ఓ పక్కనేమో రవ్వయితే కలుపుకుంటున్నాను. ఇదిగోండి. శుభ్రంగా అయితే కడిగేసుకొని ఇప్పుడైతే రవ్వయితే వాటర్ పిండేసుకొని ఓ పక్కనైతే పెట్టుకుంటున్నానండి. పక్కనైతే పెట్టుకుంటే అండి మనకి ఈజీగా అయితే అయిపోతుందండి.
కడిగా పిన్ అది ఇదిగోండి రవ్వయితే కడిగేసి, పిండేసి పక్కనైతే పెట్టానండి. ఇప్పుడైతే కూరకైతే ఉల్లిపాయలు, టమాటాలు అయితే వేసి మిక్సీ అయితే పడుతున్నానండి. ఇదిగోండి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇదిగోండి ఆయిలు ఇదైతే కర్రీ అండి. క్లిప్ అయితే మిస్ అయింది. ఆయిలు 2 స్పూన్ల ఆయిలు, అందులో ఒక బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 2 ముక్కలేమో దాల్చిన చెక్క. చెక్కండి. వేసైతే ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసండి మగ్గించుకోవాలండి. ఇదైతే పక్కనైతే ఉడికిపోయాయండి. ఇదిగోండి నీట్‌గా అయితే ఉడికిపోయాయి శనగలైతే. ఇదిగోండి మెత్తగా అయితే భలే ఉడికిపోయినాయండి మెత్తగాను. 3 విజిల్స్ అయితే వేయించానండి. ఇదిగోండి ఓ పక్కనైతే ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుందామండి. ఇదిగోండి రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, పసుపు వేసుకునండి నీట్‌గా అయితే ఒకసారి అయితే కలిపేసుకుందామండి మొత్తం కలిసేటట్టు. ఇదిగోండి మసాలా అయితే వేస్తున్నాను నేను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ, టమాటా వేసాం కదండీ! అప్పుడే కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇదిగోండి ఓ పక్కన అది కూరైతే ఉడుకుతా ఉంటది. ఓ పక్కనేమో ఇదిగోండి పిండయితే నలిగిపోయింది. ఇదిగోండి పిండయితే కలుపుకుంటున్నానండి. ఇదిగో బయట మా వోళ్ళు బయట నుంచి అరుస్తున్నారండి. అందుకే గ్రైండర్ అయితే కట్టేసాను. ఇదిగోండి పిండయితే తీసేసుకొని ఒకసారి అయితే మొత్తం అయితే కలిపేసుకుందామండి. రవ్వను, పిండయితే కలిపేసుకుందామండి. ఇదిగోండి కలిపేసుకొని అయితే మూత అయితే పెట్టేసుకుంటానండి. నేనైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టనండి. బయటైతే పెట్టేస్తానండి. నాకైతే ఎక్కువ రోజులైతే నిలవైతే ఉంచనండి. ఒక్క 2 డేస్‌లో అయితే నాకు ఆఫ్ చేసేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడిదైతే చూడండి ఇదిగోండి మగ్గిపోయింది చూడండి. ఆయిల్ అయితే పైకి తేలింది. ఇదిగోండి ఆయిల్ అయితే మంచిగా అయితే ఇదిగోండి పైకైతే తేలింది. ఇదిగోండి ఇక్కడైతే ఇవైతే శనగలను, బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదండీ! అదైతే వేసేసుకుందాం. వేసిన బంగాళదుంపలైతే చిదుముకోండి. అందులో చిదుపుకుంటే అండి అవి మనకి మంచి గ్రేవీలా వస్తదండి. మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ గ్రేవీలో కలిసి బావుంటదండి బంగాళదుంప. ఇదిగోండి మూత అయితే పెట్టుకొని ఉడికించేసుకుందామండి. ఓ పక్కనైతే ఇందాకైతే గ్రైండరు వేసాను కదండీ! ఇప్పుడు అదైతే నీట్‌గా తుడిచేసుకుంటున్నానండి. కొంచెం చిమ్ముద్ది కదండీ పిండి. ఎప్పటికప్పుడు నీట్‌గా తుడిచేసుకున్నాక నీట్‌గా ఉంటదండి. అది లేతే మళ్ళీ అవి చిమ్మిందంతా ఎండిపోతే త్వరగా అయితే వదలదండి మళ్ళీనది. మళ్ళీ ఎండిపోయి గీకి గీకి పామి అయితే తుడుచుకోవాలి. ఇదిగోండి సింక్ నిండా అయితే గిన్నెలయితే వచ్చేసినాయండి. ఇగోండి ఇప్పుడు ఇయన్నీ అయితే క్లీన్ చేయాలండి. ఇంత పని చేసుకున్న తర్వాత అండి లాస్ట్‌లో అయితే ఇంకా గిన్నెలయితే పెట్టుకున్నానండి. గిన్నెలు కూడా నీట్‌గా అయితే వాష్ చేసేసుకునండి. ఇంకా చపాతీ అయితే చేయాలండి. ఇదిగోండి గిన్నెలయితే కడిగేసుకుంటున్నాను. సింక్ నిండిపోయిందండి ఈరోజు గిన్నెలతో. అసలు ఒక గంట అండి. 7-8 అయితే పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇదిగోండి కర్రీ అయితే మంచి టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి. ఇక్కడ అయితే కస్తూరి మేతి ఏసానండి. ఆ క్లిప్ కూడా కొంచెం మిస్ అయింది. కస్తూరి మేతి అండి చేత్తో నలిపేసుకొని పౌడర్‌లాగా అయిపోద్దని చేత్తో నలిపేస్తే ఏసేసుకొని లాస్ట్‌లో దింపే ముందయితే వేసుకోవాలండి కస్తూరి మేతి అయితే. ఇదిగోండి మూత పెట్టేసుకుందామండి. ఒక్క 5 మినిట్స్ ఉంటే అండి మన కర్రీ అయితే రెడీ అండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అయితే ఉంటదండి. కాబూలి చనా కర్రీ అయితే. చపాతీకి కాంబినేషన్ అయితే బావుంటదండి. ఇదిగోండి ఇక్కడైతే చపాతీకైతే చేస్తున్నానండి. ఇదిగోండి ఆయిలు తుంపర్లు పడతాయి కదండీ! అదంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను గ్యాసు. ఇదిగోండి ఇక్కడైతే పాప అయితే చపాతీ అయితే చేస్తుందండి. ఉండలైతే చేస్తుంది. ఆకలేస్తుందంది. సరే ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! అని చపాతీ ఉండలైతే చేస్తానమ్మా అంది. ఇదిగోండి చపాతీ అయితే ఉండలు తను చేసిందండి. నేనైతే చపాతీ అయితే చేసేసానండి. ఇదిగోండి చపాతీలు చేసేస్తే అండి వర్క్ అయినట్టండి. ఇదిగోండి చపాతీలైతే మంచి స్మూత్‌గా మెత్తగా అయితే వస్తాయండి. మంచి మెత్తగా దూది కింద భలే ఉంటాయండి చపాతీలైతే. నేనైతే ఎక్కువైతే ఆయిల్ అయితే వేయనండి పిండి కలిపేటప్పుడైతే జస్ట్ ఒక్క స్పూన్ అండి అంతే. ఇదిగోండి ఇక్కడైతే చపాతీ అయితే కాల్చేసుకుంటానండి. పక్కనైతే పాన్ అయితే పెట్టుకున్నాను. ఓ పక్కన చపాతీ చేసుకుంటూ, ఓ పక్కనైతే కాల్చేసుకుంటానండి. ఇదిగోండి చపాతీ అయితే కాల్చేసుకుంటున్నాను. ఓ పక్కన మా పాపేమో, "అమ్మ ఈరోజు పాముని చూసి భయమేసిందమ్మా నీకు" అంటుంది. భయమేయదండి పాముని చూస్తే అసలు. పాముకి నాకు ఎంత డిఫరెన్స్ అండి. 2 అడుగుల దూరం అంతేండి దానికి నాకు. అదేమో గేటు మీద చుట్ట పెట్టుకొని ఉందండి అసలు పామసలు. పాములైతే గేట్లు ఎక్కవు కదండీ! అవి చెట్లెక్కే పాములంటండి అవి. చెట్లెక్కుతాయి కదండీ కొన్ని పాములైతే అవి. నల్లగా అయితే ఉందండి పామయితే అది.
అసలది చెట్టెక్కుద్దంటండి పాము. చెట్లయితే ఎక్కుతాయంటండి. అసల పామయితే నిజంగా అది చప్పుడు వింటే పారిపోద్దనుకుంటండి పామయితే. నేను గేట్ తీసుకొని అలా వచ్చి నేనలా ముందు నుంచున్నానండి. అది నన్ను చూసింది. నేను దాన్ని చూసాను. అదేమో పాము తలకి నా పక్కకి వచ్చేలా ఉందండది. చుట్టబెట్టుకునుందండి గేటుకైతే పైన. అసలు చుట్టబెట్టుకునండి అలా చూస్తుందండి. నాలుక బయటకి తీస్తా చూస్తుందండి. మా పాపయితే "అమ్మ భయమేసిందమ్మా నీకు" అని అడుగుతుందండి. భయమేయదండి పాముని చూత్తే అసలు. అసలు నాకు పామంటే చాలా భయమండి అసలు. అసలు ఇంటికొచ్చిన తర్వాత అయితే ఇది రెండో పామండి. ఈ ఇంటికొచ్చిన తర్వాత అయితే లోపలికైతే రావండి. బయటైతే అప్పుడప్పుడు ఏమన్నా వస్తాయేమో తప్ప లోపలికైతే ఏమి రావు. ఇదిగోండి ఇక్కడ చపాతీ అయితే కాల్చేసుకుంటున్నానండి. ఇంక పాపకైతే చపాతీ అయితే ఇచ్చేసానండి. ఇక్కడైతే ఇదిగోండి చపాతీ అయితే కాల్చేసుకొని ఇదిగోండి చపాతీ అయితే హాట్ బాక్స్‌లో అయితే పెట్టేస్తానండి. హాట్ బాక్స్‌లో మూత పెట్టేస్తే చపాతీ ఏసి నీళ్ళైతే ఆవిరైతే వస్తుంది కదండీ! ఆవిరి రాకుండా అయితే నేను టిష్యూ ఏసుకునండి మూతయితే పెట్టుకున్నామనుకోండి మనకి వేడిగానే ఉంటది. ప్లస్ వాటర్ అన్నవి టిష్యూ అనేది అబ్జర్వ్ చేసుకుంటదండి. ఇదిగోండి చపాతీ అయితే మంచి భలేగా పొంగాయండి. మెత్త మెత్తగా బావుంటాయండి చపాతీలైతే. ఇదిగోండి. చపాతీ అయితే ఎలా అయితే చేశానండి. మా వాళ్ళు ఏ టైంలో తింటారో వాళ్ళ ఇష్టమండి. చేసి హాట్ బాక్స్‌లో పెట్టాననుకో వాళ్ళు తినేదాకా అయితే వేడిగానే ఉంటదండి. ఇగోండి చపాతీలైతే మంచి భలే పొంగాయండి. ఇదిగోండి చపాతీలైతే. మా పాప అంటదండి, "అమ్మ మమ్మల్ని కూడా లెగ్గొట్టొచ్చు కదా! మేము గూడా చూద్దుమమ్మ పాముని" అంటారు. వాళ్ళొచ్చేదాకా అదుంటదండి పాము? అడుగుతున్నా అడుగుతున్నారండి. పాము ఎలా ఉందమ్మా? ఏం జేస్తుందమ్మా పాము? ఎక్కడుంది? ఏంటి? అని అడుగుతున్నారు. పామండి అది చూసి నేను పరిగెట్టానండి. అదేమో నన్ను చూసి అదే పారిపోయిందండి పామైతే. అసలు చాలా భయమేసిందండి పామునైతే ఈరోజైతే మార్నింగే. నిజంగానే జస్ట్ మిస్ అండి. లేకపోతే నేనైతే చెయ్యయితే వేసేద్దునండి గేటు మీద. జస్ట్‌లో తప్పించుకున్నానండి. ఇదిగోండి ఇక్కడైతే చపాతీ అయితే అయిపోయిందండి. చపాతీ అయిపోయిన తర్వాత ఇదిగోండి మెత్త మెత్తగా అయితే బా వస్తుంది. ఇదిగోండి చపాతీ, కర్రీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి. ఇప్పుడైతే వర్క్ అయితే అయిందండి. గ్యాస్ అన్నీ అంతే గ్యాసు కొంట ట్యాప్ అంతా నీట్‌గా తుడిచేసుకొని, చపాతీ తినేసి కొంచెం గిన్నెలు తిన్న ప్లేట్లుంటాయండి అవి కడిగేసుకొని, ఫ్రెష్ అయ్యండి. పడుకోవాలండి. బాడీ అయితే ఈరోజైతే చాలా అలసిపోయిందండి ఈరోజైతే. చాలా అంటే చాలా నీరసంగా అయితే ఉంది. కొంచెం తినేసండి పడుకోనండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.